యోగము అనేటటువంటి పదాన్ని మనం చాలా చౌకబారుగా వాడుతున్నాం. దాన్ని బజారు పాలు చేసాం మనం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో మానవీయ చేతనత్వ యొక్క పరాకాష్ఠ. ఇంత అద్భుతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి చాలా అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గాన్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చాం మనం? ఓ మంత్రాన్ని జపం చేసుకుంటే వచ్చేస్తుంది, యజ్ఞం చేస్తే వచ్చేస్తుంది. అంత ఈజీగా రాదు. అది ఈత కట్టడం సులభమా కష్టమా? వచ్చిన వాడికి చాలా సులభం, రానివాడికి ఇంకా అంతకంటే కొంపలు అంటుకుపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఓ పడవలో ఓ పండితుడు ఓ పడవవాడు వెళ్తున్నట్ట. రామకృష్ణ పరమహంస చెప్తాడు కదా, పండితుడు నోరు మూసి కూర్చోలేరు కదా. పండితుడు అంటేనే అర్థం వాడు నోరు మూసి కూర్చోలేడని. ఎవడూ లేడు పడవలో, పడవ వాడితోనే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నీకు లెక్కలు వచ్చా అన్నాడు. రాదన్నాడు. ఎలా వస్తుంది అనుకున్నాడు అసలు వీడు? పండితుడికి బుద్ధి ఉండాలి కానీ పండితులు అలాంటి ప్రశ్నలే అడుగుతారు. నీకు లెక్కలు వచ్చా? రాదు. వేస్ట్, నీ లైఫ్ 1/4 లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నాడు. సరే ఇంకో శాస్త్రం ఏదో చెప్పాడు, కెమిస్ట్రీ వచ్చా? రాదు. ఇంకో 1/4 పోయిందన్నాడు. ఫిజిక్స్ వచ్చా? రాదు. 3 వంతులు పోయింది నీ జీవితం అన్నాడు. ఈ లోపల తుఫాన్ వచ్చింది. ఈత వచ్చా అని అడిగాడు. పడవవాడు ఇప్పుడు రాదు అన్నాడు. నీ కర్మ, నీ పూర్తి జీవితం పోయింది, నేను పోతున్నా అన్నాడు. దూకేశాడు. యోగ విద్య కూడా అంతే. మీరేం అక్కర్లే, మీకు గాబరా పడిపోయి నేను చెప్పిన దాన్ని విని మాకేం తెలియదే, మరి ఏం చెయ్యాలి ఏం లే. మీకు కావాల్సింది ఒకటే, దూకే సాహసం కావాలి, దూకేయగలగాలి. ఈత నేర్చుకోవటానికి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, మీరు దూకగలగాలి అంతే. అంతకంటే మీరు చేసేదేం లేదు. దూకేశాక ఏం జరుగుతుంది? ఇంకా దూకేశాక చేసేది ఉంది. మనమే కంగారు పడక్కర్లే. అప్పుడు ఆయన వాగ్దానం చేసినా చేయకపోయినా చేసేదేదో ఆయనే చేసుకుంటాడు. కానీ ఆ దూకటానికి కావలసినటువంటి సాహసం తెచ్చుకోవటానికి భగవద్గీత యొక్క ఈ క్లాసులు మనకి ఉపయోగపడితే, మీకు ఉపయోగపడితే మనందరి జీవితాలు కూడా ధన్యమైపోతాయి. ఆ దూకగలగాలి. ఆ దూకటానికి కావలసినటువంటి ఆ బాధ, ఇది చాలా గొప్పది అని తెలుసు, దూకలేకపోతున్నాం. ఆ బాధ ఉందే, ఆ బాధని అర్జున విషాద యోగం అన్నారు. ఇది కూడా యోగమే.